పేరు మ్యాజిక్ కుండ. ఏం కథ? మ్యాజిక్ కుండ. మనం ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకుందాం, సరేనా పిల్లలు? కథ విందామా మనం, కథ విందామా? సరేనా? కథ పేరు మ్యాజిక్ కుండ. కుండ ఎవరు చేస్తారు పిల్లలు? కుండలు ఎవరు చేస్తారు? కుమ్మరోళ్ళు చేస్తారు కదా. మొన్న మనం ఉగాదికి ఏం చేసుకున్నాం? ఎలా చేసుకున్నాం పచ్చడి? కుండలో వేసుకున్నాం. అయితే అనగనగనగా ఒక ఊరిలో ఒక శంకరయ్య అనే రైతు ఉండేవాడు. ఆ శంకరయ్య అనే రైతు రోజు పొలం కాడ పని చేసుకుంటాడు అన్నమాట. అయితే పొలాన్ని శంకరయ్య దున్నుతున్నప్పుడు ఒకటి పారకి ఏదో ఒక పెద్ద వస్తువు తగిలింది. అబ్బా, ఏదో తగిలింది అని శంకరయ్య ఏం చేసిండు? చూసిండు. చూసేసరికి అదేంటిది? పెద్ద కుండ. ఏంటిది పిల్లలు? పెద్ద కుండ పారకి తగిలింది. తగిలినప్పుడు శంకరయ్య చూసిండు. చూసినప్పుడు అదేంటిది? పెద్ద కుండ. ఆ కుండని తీసుకుపోయి చెట్టు కింద పెట్టి పొలం అంతా దున్నిండు. శంకరయ్య ఏం చేసిండు? పొలం అంతా దున్నిండు. పొలం దున్నుడు అయిపోగానే పార తీసుకుపోయి కుండలో వేసి చెట్టు కింద కొద్దిసేపు పడుకున్నాడు. ఏం చేసిండు? పండుకున్నాడు. కొద్దిసేపు పడుకొని లేచి అప్పుడు పార దగ్గరికి వెళ్ళిండు. ఆ కుండలో ఎన్ని వేసిండు పారలు? ఒక్కటి వేసిండు కదా. కుండ నిండా పారలు అయినాయి. శంకరయ్య లేచి చూసేసరికి ఏమైంది? కుండ నిండా పారలైనాయి. అదే, ఇది మ్యాజిక్ కుండలా ఉందే అని శంకరయ్య అనుకొని అప్పటి నుండి ఆ కుండలో ధాన్యాలు వేస్తున్నాడు, బట్టలు వేస్తున్నాడు, పండ్లు వేస్తున్నాడు. అలా వేసుకుంటూ వేసుకుంటూ 10 ఇంతలు వేసుకుంటున్నాడు. అట్లా చేసుకొని అన్ని బజార్లో అమ్ముకున్నాడు. ఏం చేస్తున్నాడు? అమ్ముకున్నాడు. మరి ఏదైనా మనం అమ్ముకున్నప్పుడు మనకి ఏమొస్తాయి పిల్లలు? పైసలు వస్తాయి కదా. అట్లనే కుండలో వేసుకుంటూ దానికి 10 ఇంతలు చేసుకుంటూ అలాగే రోజు అమ్ముతున్నాడు. ఎవరు? శంకరయ్య. అట్లా అమ్ముతూ చాలా పైసలు వచ్చినాయి ఆయనకి. ఎన్ని వచ్చినాయి? చాలా పైసలు వచ్చినాయి. చాలా ధనవంతుడైండు. ఏమైండు? చాలా ధనవంతుడైండు. అలా ధనవంతుడు కాగానే ఊర్లో జనాలు ఉంటారు కదా పిల్లలు, ప్రజలు, వాళ్ళు శంకరయ్యకి ఇన్ని పైసలు ఎట్లొచ్చినాయి, ఇంత ధనవంతుడు ఎట్లయిండు, శంకరయ్య దగ్గర ఇవన్నీ ఎక్కడి పైసలు అని అందరూ అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఒకరి నోట ఒకరు ఎవరికి వినిపించింది? ఊర్లో ఎవరుంటారు? ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి చెవుల పడ్డదంట. రాజుకి వినిపించింది. వినిపించగానే ఆ రాజు ఏం చేసిండు? రాజు కింద భటులు ఉంటారు. ఆ భటులను పంపించిండు. శంకరయ్య ఇంటికి వెళ్ళి ఆ మ్యాజిక్ కుండని తీసుకురాపోండి అని రాజు భటులకు చెప్పగానే భటులు శంకరయ్య ఇంటికి వచ్చి మ్యాజిక్ కుండను మొత్తం వెతికిరు. ఆయన ఇల్లు అంతా వెతికి మ్యాజిక్ కుండను తీసుకొని పోయిరు. తీసుకొని పోగానే ఆ రాజు ఏం చేసిండు? కుండలా ఒక పండేసిండు. ఏమేసిండు? ఒక పండేసిండు. ఒక్క పండేసి ఎండని 10 ఇంతలైనాయి. ఎన్నైనా? 10 ఇంతలైనాయి. అమ్మాయి రాజు ఒక్క పండేస్తే కుండ నిండా పండ్లైనాయి. రాజు చాలా సంతోషించిండు.
అలాగే ఇది ఇందులో జనాలకి ప్రజలకి కావలసిన వస్తువులు వేసుకుంటూ పండ్లు వేసుకుంటూ బట్టలు వేసుకుంటూ ధాన్యాలు వేసుకుంటూ ఒక్కటికి పదింతలు చేసుకుంటూ ప్రజలకి రాజు ఏం చేసిండు పంచిపెట్టిండు. పంచిపెట్టినప్పుడు ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాజు ఏం చేసిండో తెలుసా? కుండ, మ్యాజిక్ కుండని ఎక్కడ భూమిలో పాతిపెట్టిండు. ఎక్కడ దాచిపెట్టిండు? భూమిలో దాచిపెట్టిండు. భూమిలో దాచిపెట్టి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అని ఎక్కడ దాచిపెట్టిండు? భూమిలో దాచిపెట్టిండు. అమ్మా ఏం కథ చెప్పుకున్నాం మనం ఇప్పుడు? మ్యాజిక్ కుండ ఏమేమి ఇచ్చింది? అన్ని ఇచ్చింది. బట్టలు ఇచ్చింది, పండ్లు ఇచ్చింది, ధాన్యాలు ఇచ్చింది కదా పిల్లలు? బాగుందా పిల్లలు కథ?